అత్తయ్యతో మాట్లాడించమంటే ఎందుకు సైలెంట్ అయిపోయావు? అదే లేదర్చన, మీరు ఆంటీతో మాట్లాడాలి అంతే కదా? నేను చూసుకుంటాను. మీ అత్తయ్యతో నేను మాట్లాడిస్తాను. ఏది ఒక్కసారి ఫోన్ అత్తయ్యకి ఇవ్వవా? ఏదో జరుగుతుంది. ఈ మధ్య లక్ష్మి యాటిట్యూడ్ అంతా తేడాగా ఉంది. ఏమై ఉంటుందబ్బా? ఏమండి, బయటికి రండి. మిమ్మల్ని ఖాళీ కడుపుతో ఉంచి ఇంతసేపు బాధ పెట్టాను. నన్ను క్షమించండి. అందరూ పడుకున్నాక గాని నువ్వు నా కోసం అన్నం తీసుకురాలేవు. ఆ మాత్రం అర్థం చేసుకోవాలన్నా లక్ష్మి. మొన్ననేమో ఈ లక్ష్మి రూంలో నుంచి ఏడుపులు వినిపించాయి. ఈ రోజేమో ఏకంగా అన్నం తీసుకెళ్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది. తినండి. లక్ష్మి, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదూ. ఇబ్బంది అంటారేంటండి? మీరు నా భర్త. నా భర్తను నేను కాపాడుకోవడం నా బాధ్యత. ముందు మీరు తినండి. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. లక్ష్మి, నువ్వు తిన్నావా లక్ష్మి? నేను తిన్నానండి. మీరు తినండి. పిచ్చి లక్ష్మి, ఎన్నేళ్ళు మన కాపురంలో నేను తినకుండా నువ్వు ఏ రోజైనా తిన్నావా? ఈ రోజు నువ్వు నేను తినకుండానే తిన్నాను అంటే నన్ను ఎలా నమ్మమంటావు లక్ష్మి? ఏమండి, నేను తిన్నానండి. మీరు ఆకలిగా ఉన్నారు. మీరు తినేయండి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మన అలవాట్లు, మన జీవితాలు చచ్చే వరకు ఇలాగే ఉంటాయి. రా లక్ష్మి, ఇద్దరం కలిసి భోంచేద్దాం. నేను కిందికెళ్ళి తింటానండి. మీరు భోంచేసి పడుకోండి. నిన్ను వదిలేసి నేను ఒక్కడనే తింటే నాకు ముద్ద దిగదు లక్ష్మి.
ఎవరు నువ్వు? మందర. ఓహో, నువ్వేనా మందరవి? ఏంటి ఇలా ఊడిపడ్డావు? నేను నీలాంటి పిల్ల పిచ్చుకలతో మాట్లాడను. నాకు ఆ లక్ష్మి కావాలి. నేను ముసలి కాకులతో మాట్లాడను. నువ్వడిగే ఆ లక్ష్మి పైనుంది, వెళ్ళు. పట్టుకుంటే చెంచాడు కండలేదు. ఎంత పొగరే నీకు. ఆగు, నేను వస్తా పద. లక్ష్మి, నేను మంచి కింద తాగుకుంటాను. నువ్వు తలుపుతి. లక్ష్మి, భగవంతుడా, ఏమిటండి ఇది? కనీసం 4 మెతుకులు కూడా కడుపులో పడనివ్వడం లేదు. లక్ష్మి, ఇప్పుడు ఏడుస్తూ కూర్చునే టైం కాదు. నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి లక్ష్మి. వెళ్ళు. ఎలా ఉన్నావు లక్ష్మి? బాగానే ఉన్నానమ్మా. రండి, కూర్చోండి. ఏంటమ్మా సడన్ గా ఎలా వచ్చారు? చూసిపోదామని లక్ష్మి. ఎంతైనా ఒకప్పుడు నువ్వు నా ప్రాణం కాపాడిన దేవతవు కదా. అమ్మా మందర గారు, ఆ రోజు మీరు నన్ను నా కూతురు అమృతని నానా మాటలు అన్నారు. ఇప్పుడు చూసిపోవడానికి వచ్చాను అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. నీ భర్త, అదే కృష్ణమూర్తి, జైలు నుంచి పారిపోయాడని విన్నాను. పోలీసులు సూటెడ్ సైడ్ ఆర్డర్ ఇచ్చారని కూడా విన్నాను. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళదామని వచ్చానమ్మా. నేను జాగ్రత్తగా ఉండడం ఏంటమ్మా? ఏంటమ్మా మీరు మాట్లాడేది? భవిష్యత్తు మాట్లాడుతున్నాను లక్ష్మి. నువ్వు, మీ ఆయన, మీ కూతురు పాపం ఎంత అమాయకులో నాకు తెలీదా? మీ ఆయన పోలీసులు చంపాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముతుందేమో కానీ నేను మాత్రం నమ్మనమ్మా. అన్నం పుణ్యం తెలియని నీ భర్త పైన ఇలాంటిదే జరిగిందంటే రేపు నీకు జరగదని గ్యారంటీ ఏమిటి? అందుకే నేను జాగ్రత్త చెప్పి వెళదామని వచ్చాను. అమ్మా, నన్ను, నా భర్తను, నా కుటుంబాన్ని ఏదో కీడు వెంటాడుతుందమ్మా. ఆ కీడుని నేనే పిచ్చి లక్ష్మి. ఇంత రాత్రి వేళ పనిగట్టుకొని నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా లక్ష్మి? ఏమిటమ్మా, ఏమిటి? నీ దగ్గరికి వచ్చాను. 2 రోజుల క్రితం 2 గంటలకు నీ ఇంటికి వచ్చాను. 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 2 గంటలకు నీ ఇంటికి వచ్చా
ఎందుకమ్మా? కృష్ణమూర్తి కోసం. మా ఆయన కోసమా? మా ఆయన కోసం రావడం ఏంటమ్మా? అదే లక్ష్మి, ఎంతైనా నువ్వు కట్టుకున్న భార్యవు కదా. నీ మొగుడు నీకు ఫోన్ చేయకుండా నీ దగ్గరకు రాకుండా ఉండడు. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిదని నీతో చెప్పి వెళదామని వచ్చాను. నువ్వు మీ ఆయన క్షేమంగా ఉండాలంటే నాకు తెలిసి ఒకటే మార్గం ఉంది. మీ ఆయన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే పోలీసులకు చెప్పు. ఏదో మీ మేలు కోరేదాన్ని కాబట్టి చెప్పి వెళదామని వచ్చానమ్మా. వెళ్ళొస్తాను తల్లి. లక్ష్మి, నేను వెళ్ళొస్తాను లక్ష్మి. ఎక్కడికండి? ఇంకేం మాట్లాడుకు, నన్ను వెళ్ళని. నేనిక్కడ ఉండటం నీకు నాకు క్షేమం కాదు. అది కాదండి. లక్ష్మి, నువ్వేం మాట్లాడినా నేను చచ్చినంత బొట్టు. నన్ను మర్చిపో. నా కోసం ఎదురు చూడకు, నా గురించి ఆలోచించకు. జాగ్రత్త లక్ష్మి, జాగ్రత్త. శ్రావ్య, 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 శ్రావ్య. ఏం డాడీ? అమ్మా శ్రావ్య, అమ్మాయి ఎక్కడా? ఏ అమ్మాయి డాడీ? ఏంటి హడావిడి? అబ్బా శ్రావ్య, ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్పు. అదేంటి డాడీ? ఆ అమ్మాయిని గెంటేశాంగా, ఇప్పుడు దాంతో ఏం పని? షిట్, ఎంత పని చేశారు శ్రావ్య. అయినా అమ్మాయిని పంపించేటప్పుడు నాతో ఒక్క మాట చెప్పక్కలేదా? డాడీ, మీ ఆలోచన ఏంటో నాకర్థం కావడం లేదు. మమ్మీ లోపలే ఉంది, వెళ్ళి అడగండి. ఛా, మంచి ఛాన్స్ మిస్ చేశారు మీ ఇద్దరూ కలిసి.
ఛాన్స్ ఏంటి డాడీ? ఏం లేదమ్మా, ఆ అమ్మాయితో ఇప్పుడు అర్జెంట్ పనుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏమైనా తెలుసా మీకు? డాడీ, దాని గురించి నేను తెలుసుకోవడం ఏంటి? అయినా మీరేంటి ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నారు? అది ఆ అశోక్ వర్మ మనవరాలు. అది నన్ను మోసం చేయడానికి వచ్చిందని అమ్మని నానా మాటలు అని ఇప్పుడేంటి సడన్ గా ఆ అమ్మాయి మీద ఇంత సింపతి పుట్టుకొచ్చింది? పైగా అది నేను అర్చనను కాదు అమృతనని చెప్తోంది. అసలు ఏంటిది డాడీ? అది అమృత అయితే మనకేంటి, అర్చన అయితే మనకేంటమ్మా? ఆ అమ్మాయితో చాలా అవసరం ఉంది కాబట్టి ఆ అమ్మాయి గురించి అడుగుతున్నాను. లేదంటే నేను అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తానమ్మా? ఆ అమ్మాయితో అవసరం వచ్చిందా? తనతో మీకేం పని డాడీ? అబ్బా, అదొక పెద్ద స్టోరీలే అమ్మా. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. ముందు నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. నాకు ఆ శర్వాణి కావాలి, దాని మనుషులు కావాలి. నీకు చేతనైతే పోయి తీసుకురా. తీసుకొస్తాను. అనవసరంగా చేతులారా ఇంటికొచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాను. ఛ! ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో, ఎటు వెళ్ళిందో? అమ్మా, ఏంటమ్మా ఇది? నా మాట నమ్మండి అంకుల్, నేను అర్జునుని కాను, అమృతని. అది సరే అమ్మా, నువ్వు అమృతమో అర్చనవో నేను అర్థం చేసుకున్నాను. థ్యాంక్స్ అంకుల్. ఇదే విషయం ఆంటీని ఎంత బ్రతిమాలుతున్నా తను ఆవేశంగా ఉండి ఆలోచించలేకపోయారు. పాపం అర్చన మీకోసం పిచ్చిదల్లా ఎదురు చూస్తుంది అంకుల్. చూడమ్మా, ఇలా ఏడిస్తేనో ఇంటి ముందు నిల్చుంటేనో మీ ఆంటీ వస్తుందనుకోవటం నీ భ్రమ. అంటే ఆంటీ పుట్టింట్లో అడుగు పెడితే మీకు అభ్యంతరం లేదా అంకుల్? అభ్యంతరం ఎందుకమ్మా? ఎంత చీ అన్నా కాదన్నా అది నా అత్తగారిలేగా. పెద్ద ఆయన పోయాక ఇంకా పగలు ప్రతీకారాలు దేనికమ్మా? థ్యాంక్స్ అంకుల్. మీలో ఇంత త్వరగా మార్పు వస్తుంది అనుకోలేదు. మీరు ఒప్పుకున్నారని తెలిస్తే ఆంటీ ఈజీగా కన్విన్స్ అవుతారు. ఆంటీ నిద్ర లేచి బయటికి రాగానే ఎలాగైనా నేను ఒప్పించుకుంటాను అంకుల్. చూడమ్మా, ఇలాంటి విషయాలు స్మూత్ గా డీల్ చేయాలి. ముఖ్యంగా మీ ఆంటీ. అసలే తనిప్పుడు నువ్వు అర్చనవని కోపంగా ఉంది. ఒక పని చేద్దామమ్మా. ఏంటంకుల్ అది? రేఖక్కని ఒక ఆవిడుంది. వెళ్ళి ఒకసారి మనం తనని కలిస్తే బెటర్ అనిపిస్తుంది.
రేఖకెవరు అంకుల్? మీ ఆంటీకి మంచి ఫ్రెండ్ అమ్మా. తను చెప్తే మీ ఆంటీ ఖచ్చితంగా వింటుంది. అవునా అంకుల్? లేదు అంకుల్, ఎవరితోనో చెప్పించి ఆంటీ ఒకరి కోసం రావడం కంటే తన కోసం రావడమే కరెక్ట్. నేను కన్విన్స్ చేస్తాను అంకుల్. కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను. మీరేం టెన్షన్ పడకండి అంకుల్. ఎలా ఒప్పించాలి ఈ అమ్మాయిని? చూడమ్మా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒకసారి అశోకవర్మ గారి వల్లే తను 25 సంవత్సరాలుగా పుట్టింటికి దూరమైంది. ఇప్పుడు నీ వల్ల దగ్గర కాబోతోంది. ఇలాంటి టైంలో నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు. తేడా వస్తే నీ వల్లే ఇప్పుడు మీ ఆంటీ మళ్ళీ దూరం అయ్యే ప్రమాదం ఉంది. నా మాట విని రేఖక్క దగ్గరికి వెళ్దాం. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అది కాదు అంకుల్, ఇది మన ఫ్యామిలీ విషయం. ఇందులో ఫ్రెండ్స్ అంటూ పరాయి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించండి. అబ్బా, ఇప్పుడు పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే పరిస్థితిలో ఉన్నామా మనం? మీ ఆంటీ మీకు కావాలి అంతే కదా? పదమ్మా, గోల్డెన్ ఛాన్స్ మిస్ చేయకు. అదేంటి అంకుల్, సడన్ గా మీలో ఇంత మార్పు వచ్చిందేంటి? నిన్నటి వరకు మా ఆంటీనే వద్దనుకున్న మీరు ఈరోజు సడన్ గా మాకు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. రీజన్ ఏంటి అంకుల్? ఏ రేఖ, మీద చేయి పడిందో చంపేస్తాను.